నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరెస్ట్ చేయడానికి మీరు వస్తారని వారం ముందు రోజులే నాకు తెలుసు. అరెస్ట్ చేస్తే ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం అనుకున్నా. అందుకే ముందస్తు బెయిల్ అప్లై చేయలేదు. ఇది ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పింది. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మీరు అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు, వారం ముందు రోజులే అనుకున్నాను. అరెస్ట్ చేస్తే ఒకసారి లోపలికి వెళ్ళొద్దాం అనుకున్నా. అందుకే అసలు ముందస్తు బెయిల్ పిటిషన్కి కానీ దేనికి కానీ వెళ్ళలేదు. ఇది ఒక ఐపీఎస్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పింది. అసలు ఈ వ్యాఖ్యలన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సాధారణ భాషలో మాట్లాడుకుంటే బొలుపు అంటారండి దీన్ని. కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడాలంటే అధికార మదం, దురహంకారం, అతిశయం, ఆడంబరం, లెక్కలేనితనం, బరితెగింపు అని ఇలా కొంచెం పదాడంబరంతో మాట్లాడచ్చు దాన్ని. కానీ ఏ రేంజ్లో బరితెగించి ఉన్నారంటే వాళ్ళు, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, చట్టం మా చుట్టం. ఒకవేళ చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళు కూడా గతంలో మా సహచరులు, తన కింద పనిచేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి తనకు అసౌకర్యం కలగదు ఒకవేళ పరిణామాలు ఎటువంటి ఎదురైనా అనేటువంటి ధీమా. అంతేకాకుండా తను ఉద్యోగ ధర్మం నిర్వర్తించు దాదాపు 10-15 ఏళ్లలో కొన్ని రాజకీయ పార్టీలకి, కొంతమంది నాయకులకి ఊడిగం చేస్తా వాళ్ళకి బానిసగా మారి వాళ్ళ దోపిడీకి సహకరించి వాళ్ళ అకృత్యాలకి, అరాచకాలకి అండగా నిలిచి రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించినప్పుడు లభించిన లబ్ధి ఎబ్బడెముబ్బడిగా ఉంది, మూటలుగా ఉంది. అది విల్లాలుగా ఉంది, అపార్ట్మెంట్లుగా ఉంది, ఫామ్ హౌస్లుగా ఉంది, ఎకరాలుగా ఉంది, స్థలాలుగా ఉంది. కాబట్టి మనిషికి ఒక ధీమా, ధైర్యం ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఊరు వెళ్ళారనుకోండి, మీ జేబులో నిండా డబ్బులు ఉంటే ఒక ధీమాగా ఉంటుంది. బొటాబొటీగా వెళ్ళటానికి, రావటానికి, అక్కడ టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి. ప్రతి పైసా చూసుకుని ఖర్చు పెట్టాలన్నప్పుడు ఒక రకమైన అదురు బెదురు ఉంటుంది. జేబు నిండా డబ్బు, బ్యాగ్ నిండా డబ్బు ఉందనుకోండి, మీరు వెచ్చలబడికి హ్యాపీగా తిరిగి వస్తారు. అలాగే ఇల్లు కూడా ఏం చేసినా చెల్లుతుంది, అవసరమైనంత డబ్బు ఉంది మన దగ్గర, న్యాయ పోరాటం చేసుకోవచ్చు, న్యాయ పోరాటం అన్యాయంగా చేయొచ్చు అని అర్థమైందండి. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మంచి లాయర్ని పెట్టుకోవచ్చు, ఆ లాయర్కి కొంత పలుకుబడి ఉంటుంది, వాయిదాలు వేయించగలుగుతాడు, రకరకాల మార్గాలు ఉంటాయి. దాంతో విచారణ జాప్యం చేయొచ్చు, శిక్ష పడే దాన్ని కూడా హీరింగ్ రావడానికి వేళ తరబడి జరపచ్చు. దాంతో వాళ్ళ జీవితకాలం అయిపోద్ది. అదేమో ధైర్యం ఆ డబ్బు ఇస్తుంది. ఆ డబ్బు ఎలాగొచ్చింది? ఇలాంటి అడ్డదారులు రావటం వల్ల. ఆ బలుపుతోటి అతను అలా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. సరే, ఇవాళ అతను అరెస్ట్ చేశారు, అది బోల్డ్ స్టెప్. ఈ ప్రభుత్వం ఈ 10 నెలల నుంచి మన వ్యవహార శైలి చూస్తే చాలామందిలాగే నేను కూడా విమర్శించాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. సరైన చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, వాళ్ళు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, అకృత్యాలు, అరాచకాలు అన్నీ చూసి కూడా మీరు ఇంకా చర్యలు వేగవంతం ఎందుకు అవ్వలేదనేటువంటి అనేకసార్లు ప్రశ్నించాం మనం. ఆ ప్రశ్నలతో పాటు మనం కూడా సమాధానం మనమే చెప్పుకున్నాం. ఏంటంటే, ప్రభుత్వంగా ఒక తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే కాదు, ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అంటే 3 పార్టీల కూటమి ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, రాజకీయ భావజాలం. కొన్ని అంశాల్లో సింహభాగం కలిసి ఉండొచ్చు భావజాలం, కానీ కొంత తెలుగుదేశం పార్టీకి పగా ప్రతీకారాలు ఉన్నాయనుకోండి. మామూలుగా కక్ష రాజకీయాలు చేయరు, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ వీళ్ళు సహకరించాల్సిన అవసరం ఉండదు. సీతారామాంజనేయులు కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఎక్కువ ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి మేము అధికారంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కొట్టి తిట్టి జైల్లో పెట్టాలంటే కుదరదండి. అలా పెట్టాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి, పూర్తి స్థాయిలో బిగించాలి. దానికోసం టైం పట్టింది. దాంతోపాటు కూటమిగా వాళ్ళు ఇచ్చిన హామీలు, ఈ 10 నెలల్లో పెన్షన్లు పెంచుతా ఉన్నారు, పెంచారు. ఉద్యోగులు 1వ తారీఖు జీతం ఇస్తున్నారు, ఇచ్చారు.
అమ్మో 1వ తారీఖు అనుకున్నదల్లా అమ్మయ్య 1వ తారీఖు అనే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ పెండింగ్ బకాయిలు ఏమన్నా ఉంటే ఇచ్చారు. రైతులకి రేట్ ఎక్కువ తక్కువ పక్కన పెడితే వాళ్ళు 6 నెలల కన్నా డబ్బు ఇచ్చేవారు కాదు ధాన్యం తీసుకుని. వీళ్ళు వెంటనే 48 గంటలు ఇచ్చేస్తున్నారు డబ్బు. మహిళలకు సిలిండర్లు ఇస్తున్నారు, ఫ్రీ సిలిండర్లు. తల్లికి వందనం వచ్చే నెలలో ఇచ్చేస్తారు. రైతు భరోసా కూడా ఇచ్చేస్తున్నారు, బడ్జెట్లో కేటాయించారు. అంటే ధీమా ధైర్యం. వాళ్ళు ఇచ్చిన హామీలు అయిపోయిన ఇంకొక బస్సు, ఫ్రీ బస్సు, మెగా డిఎస్సీ అన్నారు, అది చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కానుక ఇచ్చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణ తాలూకు ఫలాలు వాళ్ళు అందుకుంటారు, ఆ ఉపకులాలన్నీ కూడా. ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ వాళ్ళకున్న మేజర్ ఇష్యూస్ ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళ మీద కేసు పెట్టి సరైన సాక్ష్యాధారాలు లేకుండా యంత్రాంగంలో ఇంకా జగన్ ప్రేమికులు ఉన్నప్పుడు చేశారనుకున్న వాళ్ళు అబాస్ ఫాలో అవుతారు. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వచ్చి సిస్టమ్ ఇప్పటికీ ఇంకా సరి అవ్వలేదు. జగన్ ప్రేమికులు ఇంకా ఉన్నారు. నాకు వారం రోజులు ముందే తెలుసు అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఒకరు చెప్పబోతే ఏం తెలుస్తుంది? కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అంచేత మనం ఇప్పుడు కొంచెం మనకి అర్థమైంది ఈ ప్రభుత్వం ఎందుకని వాళ్ళ మీద వెంటనే దాడి చేయలేదని. ఇప్పుడు సరైన సాక్ష్యాధారాలు సరైన సమయం చూసుకుని బిగిస్తున్నారు. అందులో భాగంగానే అటు చూసి ఇటు చూసి మిథున్ రెడ్డి అనుకుని రాజకాశి రెడ్డి అనుకుంటే ఓ అప్పారావో సుబ్బారావో వెంకట్రావో ఎవరో వస్తారు అనుకుంటే నువ్వు వచ్చావా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నప్పుడు టకర్మని అతను నెట్టిపోయారు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అతను ఇదొకటేనా అంటే ఇదొకటి కాదు. ఒక ఆయనకి ఒక ఉద్యోగ సంఘ నాయకుడికి గన్ చూపించి బెదిరించి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తే లేపేస్తాను నా కొడుకు అన్నాడు ఈయన. అతను ఆల్రెడీ ప్రెస్ మీట్ చెప్పాడు. అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కేసు కూడా నమోదయ్యింది. అలాగే గ్రూప్ 1 అభ్యర్థుల్ని ఇతన్ని కలవడానికి వెళ్ళి చెప్పినప్పుడు అతను ఏ రకంగా దూషించాడు, లోకేష్ గారిని డూ అనేటువంటి భాషతో మాట్లాడాడు, అదొకటి. అలాగే అతను ఫేక్ ఎన్కౌంటర్ ఒకటి ఉంది, అదొకటి. మొత్తం ఇతని అరాచకాలు ఒక్కొక్కటి వస్తాయి. మహిళల్ని వేధించిన కేసులు, ఇతని స్త్రీ వ్యామోహం ఉంది, ఆ వ్యామోహానికి సంబంధించిన కేసులు అన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటన ఇతనికి ఉంటుంది. అంచేత సీతారామాంజనేయులు గారికి పోలీసుల విజ్ఞప్తి ఏంటంటే, ఆయన ఒక అధికారి, డెఫినెట్గా ఐపీఎస్ అధికారి, మంచి హోదాలో ఉన్నాడో. ఇవన్నీ జరిగిన తర్వాత అతని పట్ల మీరు సామాన్యుడికి ఎలాగైతే ట్రీట్ చేస్తారో ఇతన్ని కూడా అలాగే ట్రీట్ చేయాలి. ఎందుకంటే అతను ఒక నిందితుడు, ఒక రకంగా నేరస్తుడు. పూర్తిగా అతను ప్రూవ్ అయినా అవ్వకపోయినా మన కళ్ళ ముందు సాక్ష్యాధారాలు ఈ న్యాయస్థానం కంటే ముందే మనకు తెలిసిపోయింది అతను ఏం చేశాడు. ఇదన్నిటికి ఎక్కడా చాటు ముసుగు లేదు అతను చేసిన అరాచకాలు. జత్వానీ కేసు విషయంలో కిడ్నాప్ చేశాడు దుర్మార్గంగా. ఆ అమ్మాయిని వేధించారు, 45 రోజుల పాటు జైల్లో పెట్టారు, వాళ్ళ తల్లిదండ్రులు హింసించారు, వాళ్ళ వస్తువులు తీసుకున్నారు. ఈ రేప్ కేసు అయితే ఇవాళ వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చారు. రేప్ కేసు వచ్చిన తర్వాత నమోదు చేశారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఆ అమ్మాయిని వేధించారు. ఫోక్సో కేసు పెట్టాలా, అలాగే కిడ్నాప్ కేసు పెట్టాలా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. నాకేం సంబంధం అంటే నీకు సంబంధం కాదు, ఇంకెప్పలే ఉన్నాడు అక్కడ. స్వయంగా నీ మీద వాళ్ళు చెప్పారు, ఎవరైతే నీతో పాటు సహనిందితులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు భవిష్యత్తు పాడు చేస్తారని చెప్పేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ చేత చేయించామని చెప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇతని హ్యాండ్లింగ్ పోలీసులు కూడా ఇతని పట్ల ఎక్కువ మర్యాద చూపించాల్సిన అవసరం. ఎందుకంటే అతను మీరు మర్యాద ఇప్పుడు ఇవ్వాలి. అతను స్వచ్ఛంగా నిజాయితీగా ఉండి అన్యాయంగా కనుక అతను ఆరోపింపబడితే కనుక మీరు మర్యాద ఇవ్వచ్చు. కానీ సమస్త ప్రజానికానికి ఇతను దోషం తేలుతుంది. ఇది ఇవాళ కాదు, అనేక సందర్భాల్లో ఇతను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇతను హీరోగా పేరు తెచ్చుకున్నాడు, నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఇచ్చిన అధికారులకు ఇచ్చిన గౌరవాన్ని అతను మిస్యూజ్ చేసుకున్నాడు, దుర్వినియోగం చేసుకుని దాన్ని అడ్డం పెట్టుకుని అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశాడు, దందాలు చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు, స్త్రీలోలత్వాన్ని వ్యామోహాన్ని తీర్చుకున్నాడు అనేక కర్నూలులో కానీ గుంటూరులో కానీ. అతను ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేశాడు. స్వయంగా మాచర్ల ఎమ్మెల్యే ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారిని దారుణంగా హింసించాడు, కొట్టాడు. అతను మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కూడా ఇవాళ ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కూడా ఏదైనా కేసు పెట్టే అవకాశం ఉంటే కేసు పెట్టచ్చు. కాబట్టి సీతారామాంజనేయుల్ని రాష్ట్ర పర్యటన చేయించవలసిందిగా కోరుతా ఉన్నాం. పోలీసులు నిజమే అతని మీద గౌరవం ఉండి అభిమానం ఉండి సహచరుడే కదా అనుకుంటే కనుక లోపల 4 గోడల మధ్య మర్యాద ఇచ్చుకోండి. ప్రజలకు కనపడేలాగా మాత్రం మాంసం తింటా ఎముకలు మెడలో కట్టుకోకూడదు. తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కోటికి పడగెత్తిన వాడు నిరుపేద ఒకటే.
అలాగ ఉండాలి. మీరు చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఈ రాజ్యాంగం మీకు కొన్ని ఈ అధికార లక్ష్యం కల్పించింది. ఆ పరిధి దాటి వీళ్ళు వ్యవహరించినప్పుడు నేరస్తుడిగా ఉన్నప్పుడు మీరు నేరస్తుడికి ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తారో, ఎవరైతే నిందితులకు ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తారో, పైగా ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సినంత నేరం ఫోక్సో చట్టం పెట్టాలి. ఇతను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి ఇతని మీద. కనీసం కోర్టులో జడ్జి గారు వాదించడానికి వినడానికి కూడా ఇష్టపడకూడదు. అలాంటి కేసులు పెట్టాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.